హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హేమంత్. సో ఈ రోజు అయితే మనం పెద్ద మూవీ నుంచి రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆ సాంగ్ ఎంత బాగుందో రీల్ కూడా అంతే బాగా రావాలని ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము. వీడియో ఎండ్ వరకు చూడండి, రీల్ని పోస్ట్ చేస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో ఏంటంటే నా ఫోన్ అయితే ఫుల్ స్టోరేజ్ అయిపోయింది, అందుకే నేను డైలీ వీడియోస్ బ్లాగ్స్ చేయలేకపోతున్నాను. బట్ ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి తొందరలోనే మీ ముందుకి ఇంకా డైలీ బ్లాగ్స్ డైలీ వీడియోస్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాను. బాబోయ్, క్లైమేట్ చాలా డేంజర్గా ఉంది, మామూలుగా చలిగా లేదు. నైటే చలి అంటే నైట్ కంటే డబుల్ ఉంది మార్నింగ్ అయితే. సో ఈ రీల్ చేయడానికి అయితే సిటీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అవుట్ సైడ్కి వచ్చేసాము. సో అవుట్ సైడ్ మా అవుట్స్కట్స్ చాలా అంటే చాలా బాగుంది. సో అలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ అలా పైకి వెళ్ళిపోతూ ఉన్నాం, కొండ మీదకి వెళ్తున్నాం. నేను 1 ఇయర్ నుంచి హైదరాబాద్లో ఉన్నా కానీ ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ ఇంకా చూడలేదు. బట్ అది చూడగానే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ లొకేషన్ అయితే. ఇలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఎప్పుడు అప్డేట్లు ఇస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. సో ఫైనల్గా కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాం. కొండ మీద నుంచి చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది, ఇంకా పైకి వెళ్ళాలి మనం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ వీడియో చేయడానికి, ఎందుకంటే లొకేషన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలాంటి లొకేషన్సే కావాలి నాకు, చాలా ఫుల్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి లొకేషన్ చూసినప్పుడే. కొండ మీద కదా ఎవరు రాలనుకున్నా కానీ బాబో ఎటు చూసినా కపుల్సే ఉన్నారు. వాళ్ళకి ఒక బెస్ట్ స్పాట్ అనుకుంటా ఇదైతే, ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. సో అలా తలదించుకొని అలా మేము వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోతూ ఉన్నాం పైకి. సో వెళ్తూ ఉండే ఒక మంచి స్పాట్ అయితే కనిపించింది. అలా ఈ ఘట్టాన్ని మాత్రం ఎక్కేస్తే మనకు ఒక మంచి లొకేషన్ కనిపిస్తుంది. సో అలాగే అలా చిన్న చిన్న కొండల పైకి ఎక్కేసాము, చాలా కష్టపడ్డాము ఇది ఎక్కడానికి. సో ఫైనల్గా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సిటీ అయితే. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బా ఏమన్నా ఫీల్ ఒక పక్క నుంచి ఎండ కొడుతుంది, ఇంకో పక్క నుంచి చలి కొడుతుంది. మామూలు లేదు మామ ఈ ఫీలింగ్ అయితే ఇలాంటి లొకేషన్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో అలా పైకి రాగానే మాకైతే ఒక బ్యాచ్ తగిలింది. అందరూ సేమ్ మన మంజుమల బాయ్స్ లానే ఉన్నారు. సో అందరినీ కలిపేసుకొని సరదాగా అలా రండి బ్రో ఒక బ్లాగ్ చేద్దామని చెప్పాను. బ్రో మా వల్ల కాదు బ్రో, అందరూ ఇంట్రోవర్ట్స్ అన్నారు. ఓకే అని ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను. సో మన వాళ్ళందరూ సరదాగా అలా మంచి స్పాట్ని లొకేట్ చేద్దామని వచ్చారనమాట. వీళ్ళందరూ పక్కనే కాలేజ్లో ఉంటారు. సో ఆ కాలేజ్ పేరు అయితే నాకు గుర్తులేదు. బ్రో మీరు ఒకవేళ వీడియో చూస్తే కామెంట్లో సెండ్ చేయండి, ఓకేనా? నిజంగా నాకు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది లొకేషన్ చూస్తుంటే. నిజంగా ఇక్కడే స్టే చేయాలనిపిస్తుంది ఇంకా చాలాసేపు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అలా కొన్ని పిక్స్ దిగేసి ఇంకా స్టెప్స్ వేయడానికి రెడీ అయ్యి అలా కొండ మీద ఒక షాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ షాట్ కంప్లీట్ చేసుకొని అలా వేరే లొకేషన్ చూడడానికి ఇంకో స్పాట్కి వెళ్తూ ఉన్నాం అందరినీ తీసుకెళ్ళి. బ్రో రండి బ్రో మిమ్మల్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఉంచుతా అని చెప్తే ఓకే బ్రో పద బ్రో అన్నారు. ఓ సూపర్ అని నేను ఇంకా అందరినీ తీసుకొని ఒక వేరే లొకేషన్కి అయితే తీసుకెళ్ళాను. బ్రో డాన్స్ చేయడం మా వల్ల కాదు కానీ మేము వెనకాల అలా కూర్చుంటాం బ్రో అని చెప్పారు. ఓకే బ్రో అని చెప్పేసి వాళ్ళని కూడా అలా ఒక లొకేషన్లో వెనకాల కూర్చోబెట్టాను. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రోస్, నిజంగా చాలా అంటే చాలా బాగా గడిచింది మీతో. ఈ నిమిషాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని ఇలా వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ హేమంత్ సైనింగ్ ఆఫ్.